ఏమైందండి అమ్మాయి గారు? అమ్మాయి గారు నొప్పులు అనుకుంటా సీను. అమ్మా అమ్మాయి గారు ఏంటండి? సీను కారు కొంచెం పక్కన ఆపవా? అలాగే అమ్మాయి గారు, ఒక నిమిషం. అమ్మాయి గారు మంచినీళ్ళు తాగండి. సీను సీను నొప్పులు ఎక్కువ అవుతున్నాయి. సిటీ చాలా దూరం ఉంది అమ్మాయి గారు. ఎంత స్పీడ్ గా వెళ్ళినా కనీసం గంటనే పడుతుంది. మరి ఓర్చుకుంటారా? నా వల్ల కాదు సీను, నొప్పులు బాగా వస్తున్నాయి. రాత్రి 12 అయిపోయిందండి. ఇప్పుడు ఏం చేయాలి? అమ్మా అయ్యో, సిగ్నల్ కూడా లేదు, ఇక నెట్వర్క్ కూడా లేదు అమ్మాయి గారు. కొంచెం ఓపిక పట్టండి అమ్మాయి గారు. నా వల్ల కావట్లేదు సీను. అయ్యో, ఫోన్ కూడా కలవట్లేదే. ఓ గంట ముందు బయలుదేరినా బాగుండేది. సీను నా వల్ల కావట్లేదు సీను. వస్తున్నాను అమ్మాయి గారు. నా వల్ల కావట్లేదు సీను. కొంచెం ఓర్చుకోండి అమ్మాయి గారు. ఈ చుట్టుపక్కల ఎవరైనా ఉంటారేమో చూస్తాను. అమ్మాయి గారు, ఇక్కడ దగ్గరలో ఏదో ఊరున్నట్టుంది. అక్కడ ఎవరైనా డాక్టర్ దొరుకుతారేమో, వెళ్దాం పదండి. ఏదో ఒకటి చేసాను. అమ్మా 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 అమ్మా, ఎవరైనా ఉన్నారా? అమ్మా అమ్మా వస్తున్నాను బాబు. అమ్మాయి గారు ఉన్నారా? బయటకు రండి. అమ్మా అమ్మా, నా భార్యకి నొప్పులు వస్తున్నాయి. సిటీకి తీసుకుని వెళ్ళలోగా ప్రసవం అయ్యేలా ఉంది. ఈ ఊళ్ళో ఏదైనా హాస్పిటల్ గానీ ఎవరైనా పురుడు పోసే వాళ్ళు గానీ ఉంటే చెప్పండి అమ్మా. ఇది చాలా చిన్నూరయ్యా. ఇక్కడ ఆసుపత్రి ఏడుంటది? ఆరోగ్య కేంద్రంలో నర్సు ఉంటది గాని ఆవిడ రేపొద్దున గాని రాదు. నా వల్ల కావట్లేదు సీను. అమ్మాయి గారు భరించలేకపోతున్నాను. మీరేం భయపడకండి అమ్మాయి గారు, నేనేదో ఒకటి చేస్తాను. కాస్త ఓపిక పట్టండి. ఫోన్ కూడా కలవట్లేదే. బాబు, ఆ అమ్మాయిని చూస్తుంటే వెంటనే పసమం అయ్యేలా ఉందయ్యా. లోపలికి తీసుకురా బాబు, నాకు చేతనైంది ఏదో చేస్తాను. మా పల్లెటూరు వాళ్ళకి ఇట్టా పసవం చేయడం కాత్తో కొత్త అలవాటే. తొందరగా లోపలికి తీసుకుని రా బాబు. అమ్మాయి గారు, అమ్మాయి గారు, జాగ్రత్త అమ్మాయి గారు, జాగ్రత్త. అమ్మాయి గారు,
ఏం లేదమ్మా, నువ్వేం భయపడకమ్మా. నువ్వు 12 బిడ్డను కంటావమ్మా. అమ్మాయి గారు, కొంచెం ఓర్చుకోమ్మా, కొంచెం కొంచెం ఓర్చుకోమ్మా. అమ్మాయి గారు, కొంచెం ఓపిక పట్టండి అమ్మాయి గారు. కొంచెం ఓర్చుకోమ్మా. అమ్మా, మీ పేరమ్మా? లచ్చమ్మ బాబు. ప్రసవానికి ఏమైనా మందులు అవసరం అవుతాయా? అంటే ఈ చుట్టుపక్కల ఏమైనా దొరికితే తీసుకొస్తానమ్మా. ఏం అవసరం లేదయ్యా, అంతా నేను చూసుకుంటాను. మీరు కాసేపు బయట నిలబడండి. అలాగే. అమ్మాయి గారు, మీరేం టెన్షన్ పడకండి, అంత మంచి జరుగుతుంది. అమ్మా, జాగ్రత్తగా చూసుకోండమ్మా. అట్టాగే బాబు, మీరు వెళ్ళండి. ఓర్చుకోమ్మా, కొంచెం ఓర్చుకోమ్మా. దేవుడా, ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చావేంటయ్యా? అమ్మాయి గారికి ఏ ఇబ్బంది లేకుండా ప్రసవం అయ్యేలా చూడు స్వామి. కొంచెం ఓర్చుకోమ్మా, ఏ నీళ్ళు తీసుకొస్తాను. కొద్దిగా ఓపిక పట్టమ్మా. ఏమా లచ్చమ్మా, ఏమైందమ్మా? బిడ్డ పుట్టిందా? ఆడపిల్ల మగపిల్లాడా? ఆడపిల్లేనయ్యా, కానీ కానీ ఏమైందమ్మా? బిడ్డ చచ్చిపోనది. రా బాబు సుద్దు గాని. ఇదిగో బాబు, పానం లేకుండా పుట్టింది. అమ్మాయి పుడుతుందని ఎన్నో కలలు కన్నామమ్మా. నా కలలు నెరవేరకుండానే ఆ భగవంతుడు ఎంత పని చేశాడో చూడు. అయ్యా, ఆవిడిప్పుడు మైకంలోనే ఉంది. రక్తం పోతానే ఉందయ్యా. ఎంత ప్రయత్నించినా ఆగట్లేదు. తొందరగా పెద్ద ఆసుపత్రికి తీసుకుపోండి అయ్యా, లేదంటే పెద్ద పానం కూడా పోద్దయ్యా. ఈలోగా మెలకు వచ్చి చనిపోయిన బిడ్డ పుట్టిందని తెలిస్తే అసలు తట్టుకోలేదేమో. తొందరగా తీసుకెళ్ళండి అయ్యా. లచ్చమ్మ, నాకు సాయం చేస్తావా? ఏం చెయ్యాలి బాబు? చనిపోయిన బిడ్డను తీసుకుని నేను వెళ్ళలేను. ఒకవేళ మధ్యలో మెలకు వచ్చినా ఈ బిడ్డ చూస్తే అమ్మాయి గారు తట్టుకోలేరు. దయచేసి బిడ్డని ఇక్కడ పూడ్చేవా? ఏండా
ఈ మట్టికి మా పాపకి ఏదో రుణం ఉందమ్మా. అందుకే ఇక్కడ పుట్టి ఇక్కడ చనిపోయింది. ఇదిగోమ్మా, ఈ డబ్బులు తీసుకొని ఈ ఒక్క సాయం కూడా చేసి పెట్టి తల్లి. సమయానికి దేవతలు ఆదుకున్నావు. నీ సాయం ఎప్పటికీ మర్చిపోలేనమ్మా. పాపం బిడ్డ కోసం ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. బిడ్డ బతుకుంటే ఎంత బాగుండేదో. మహారాణిలా బతకాల్సిన పిల్ల భగవంతుడు ప్రాణం తీసేశాడు. ఏంటో భగవంతుడు మాయ, ఎందుకు ఇలా చేస్తాడో. చివరాఖరికి ఈ బిడ్డని మట్టిలో కప్పెట్టాల్సి వచ్చింది కాబోలు. దేవుడా, ఎంత పని చేసావయ్యా. వాళ్ళెవరో ఏంటో కూడా తెలీదే. ఇప్పుడు ఈ బిడ్డ బతుకున్న విషయం వాళ్ళకి ఎలా తెలిసేది? నెలలు నిండిన మనిషిని తెలిసి కూడా అంత దూరం పంపించడం అంత తప్పయ్యా. ఇక్కడే ఉండుంటే ఇంత ప్రమాదం జరిగేది కాదు కదా. ఏం చేస్తాంరా, ఇదెవరూ కావాలని చేసింది కాదు. ఆ దేవుడేంటో పగబట్టినట్లు దాని జీవితంతో ఆడుకుంటున్నాడు. కనీసం నువ్వు కొంచెం ముందుగానే బయలుదేరి వచ్చి పెళ్ళవగానే వెంటనే బయలుదేరాను దేవయ్యా. అప్పటికే 1కి 10 సార్లు అమ్మాయి గారికి చెప్తూనే ఉన్నాను, ఆలస్యం చేయకండి, మనం చాలా దూరం వెళ్లాల్సిందని చెప్తూనే ఉన్నాను.
కానీ మధ్యలోనే ఇలా నొప్పులు వస్తాయని అనుకోలేదు దేవయ్య. చుట్టుపక్కల ఎవరూ లేరు, కనీసం ఫోన్ కూడా పనిచేయటం లేదు. ఇక తప్పని పరిస్థితుల్లో ఆ ఊరు వెళ్లాల్సి వచ్చింది. డాక్టర్ గారు, అమ్మాయి గారికి ఎలా ఉందండి? షీ సేఫ్. మీరు టైంకి తీసుకురావడం వల్ల చాలా పెద్ద ప్రమాదం తప్పింది. ఇంకొంచెం ఆలస్యం అయితే కాపాడడం చాలా కష్టమయ్యింది. మేము వెళ్ళి చూడొచ్చా డాక్టర్? ఇప్పుడు తన స్పృహలో లేదు. బ్లడ్ బాగా పోవడం వల్ల వీక్ అయిపోయింది. 1 గంట 2 గంటల్లో స్పృహ వచ్చేస్తుంది. ఆ తర్వాత వెళ్ళి చూడండి. అలాగే డాక్టర్. మ్మ్.